పలుమారు మౌనులై ఉంటేనేమి ముక్కోటి దేవతలు అన్ని మారు భరతమాత దేవుళ్ళ బలమెంత వారి బలాఢ్యమెంత నిలదీసి నెక్కమడిగి నిజము తేల్చు హైందవ అంటే పీఠాధిపతులు నాకు సమాధానం చెప్పాలని ఎవరు నాకు సమాధానం జవాబు రాలేదు. ఈవేళ ప్రపంచమంతా ప్రభువు నమ్ముకుంటూ ఉంటే ఒక సామాన్య హైందవుడు తల పట్టుకుంటున్నాడు. అసలు ఏంటి సంగతి ఏంటి మాకు చెప్పట్లేదు, మా సరిగ్గా చెప్పలేండి. వందల కోట్ల మన అందరి కన్నుల ముందర వర్తిల్లుచున్న క్రీస్తు భక్తుల వందన భక్తి. అది వట్టిదో గట్టిదో పొట్టిదో సొట్టదో అది ఎట్టిదో తెలుపు పట్టదో భావమందు పుట్టదో స్వభావమందు గిట్టదో ఎరుగకు దేని కొట్టేదో అంటూ నా తల పట్టేదో హైందవ పండిత ప్రభు అని రాశాడు. అసలు ఈ యేసుప్రభు పెట్టిన భక్తి అది వట్టిదా గట్టిదా పొట్టిదా సొట్టదా ఎట్టిదో తెలుపు పట్టదా భావమందు పుట్టదా స్వభావమందు గిట్టదా ఎరుగకు దేని కొట్టేదో అంటూ నా తల పట్టేదో హైందవ పండిత ప్రభు. బుర్ర పట్టేసుకుంటారు వేళ జనాలు. ఎంతమంది రక్షణ పొందుతున్నారు, ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతా ఉంది. అది వట్టిదా గట్టిదా పొట్టిదా సొట్టదా అది ఎట్టుదో తెలుపు పట్టదా భావమందు పుట్టదా స్వభావం గిట్టదా ఎరుగకు దేని నుంచి కొట్టేదో అంటూ నా తల పట్టేదో హైందవ పండిత ప్రభు. హైందవుని ఆక్రందన, దట్ ఈస్ ద పల్స్ ఆఫ్ ది నార్మల్ హిందూ టుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? అప్పుడే డిలీట్ అయిపోయిందా? భలే తెలుగు, అదో కృపావరం మీకు. నేనే దేవుణ్ణి అంటే అన్నిటి ఆరంభము చెప్పగలగాలి, మనం తగులుకోవాలి. రెండవదేమో ప్రపంచ భవిష్యత్తు అంతా చేయి చూసి చెప్పడం, అని కొలుస్తీడు అని బుడుతీడు కాదు. దమ్ముంటే ప్రపంచం అంతా ఏం జరగబోతుందో చెప్పాలి. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు మాత్రమే చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగును. మీ చేతనైతే చెప్పండి అని అడుగుతున్నాడు. ఈయన 10 సార్లు అడిగాడు. చేతనైతే అడగండి, చెప్పండి, జరగబోసాలు చెప్పండి, అప్పుడు మీరు దేవతలను మేము ఒప్పుకుంటాం. అంటే భవిష్యత్ జ్ఞానం అంటే మాటలేమి ఆయన ఎలాగైనా బండి నడపబోతున్నాడు అని తెలుసు కాబట్టి ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం కావాలి. మొత్తం నడిపించేవాడంతా ఆయనే కదా. ఇప్పుడు నాకు 3 కొడుకులండి, 4 పిల్లలు నాకు. మొదట పాప, తర్వాత 3 అబ్బాయిలు. మా అమ్మాయి పెద్దది ముందే పెళ్లి చేశాను. మా అమ్మాయి ఎంఎస్సీ ఎంఫిల్ పిహెచ్డి ఇన్ మాలిక్యులర్ జెనెటిక్స్. షీ ఈజ్ ఏ జెనెటిక్ డాక్టర్ అండ్ సైంటిస్ట్ ఇన్నాను. కిమ్స్ చేస్తూ ఉంటుంది, సైంటిస్ట్ పనిచేస్తూ ముందు చేశాను. దాని తర్వాత 3 కొడుకులకి పుష్కరాల్లో ఆషాఢ మాసంలో అమావాస్యలో 3 ఒకే రోజు చేశాను. 3 ఒకే రోజు. పుష్కరాల్లో ఎవరు చేయడంట, ఆషాఢ మాసంలో అసలు చేయడంట, అమావాస్య అంతకంటే చేయడంట, 3 ఎవడు చేయడంట. ఇవి ఎంతేంటో చూద్దామని పిల్లలు అందరూ చేసేది పోయినారు. ఎవడో పాస్టర్ గారంట ఆషాఢ మాసంలో అమావాస్యలో 3 ఒకేసారి చూద్దామని. మీడియా వాళ్ళు తెలిసిపోయింది. మీడియా వాళ్ళు వచ్చేసారు, ఈ టీవీ వాళ్ళు వచ్చేసారు, TV9 వాళ్ళు వచ్చేసారు, TV5 వాళ్ళు వచ్చేసారు. పెళ్లి జరుగుతుంది, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. పాస్టర్ గారు 3 ఒకేసారి ఇది చేస్తారన్నారు. TV9 అతను ఎవరు ఏమన్నా 3 పుట్టారు, ఏం చేయమంటావు అన్నాడు. 3 ఒకేసారి ఇది చేస్తామన్నాడు. ఏమన్నా మరి 3 పుట్టారు, ఏం చేయమంటావు అన్నాడు. అంటే పక్క అతను అంటాడు, పక్క టీవీ ఎంతమంది పుడతా అంతమంది ఒకసారి చేస్తారు అంటున్నాడు. నేనన్నా నా పిల్లలు నా ఇష్టం, నీకు నచ్చితే భోజనం చేసేది. కన్నులిప్పి చూడగా ముక్కలు తప్ప ఏం కనపడదని చెప్పాను. ఎవరు నవాబీ బిర్యానీ పెట్టాను. ప్లేట్ తింటే ముక్కలే ఉండాలి అబ్బాయి. నేను నచ్చితే భోజనం చేసి వెళ్ళిపోయామన్నారు. వాళ్ళు అన్నారు, తప్పండి అలా చేయకూడదు పాస్టర్ గారు. ఎంత పాస్టర్ గారు అయితే మాత్రం మంచి చెడ్డ లేదా, కుడి చెయ్యి అలా చేయి తెలియదా, మీకు అరిష్టం కలుగుతుంది అండ్ మీకు పిల్లలు పుట్టరండి, శాపం ఉంటుంది అన్నారు. మంచి కాదన్నారు. నేను అన్నాను, మంచి చెడ్ల గురించి మీకంటే మా బాగా తెలుసు, నేను తిట్టేదానండి అది వెళ్ళిపోయాను. అలా అన్నారు. చచ్చినా పిల్లలు పుట్టరని చెప్పిపోయారు. వెళ్ళిపోయారు. అన్ని పేపర్లు వేశారు, వార్తాపత్రికలో చెప్పేశారు, న్యూస్లో చెప్పేశారు. పిల్లలు పుట్టరండి అన్నారండి. దేవుడు ఏం చేశాడంటే 3 ఒకేసారి చేసేసానేమో. 3 నెలల తేడాలో 3 కొడుకులు పుట్టేశారు. తర్వాత సంవత్సరం 3 ఆడపిల్లలు పుట్టేశారు. మా ఇల్లు తల్లి పిల్లల హాస్పిటల్
ఇంటి నిండా పిల్లలే. తల్లి పిల్ల హాస్పిటల్కి మా ఇంటికి తేడా లేదు ప్రియులారా. 7 మనవలు మనవరాలు ఇంటి నిండా. ఎప్పుడు ఏదైనా ఊరి నుంచి వెళ్తుంటే తాత తాత అని పరిగెత్తుకొచ్చి ఒకటి చేయకుండా ఒకటి పాకుండా పాలు చుట్టారు. నన్ను ఎత్తుకోండి ఒకరిని ఎత్తుకుంటే ఒక దొరికేస్తున్నాడు. బ్యాంక్ కింద ఎట్టలేదు. ఏం చూస్తే పిల్లలు పుట్టరన్నారు. తల్లి పిల్ల హాస్పిటల్ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య మజాక. హల్లెలూయా. అల్లుడా మజాక కాదు. దేవునికి స్తోత్రం కలుగును. మంచి ఇప్పుడు ఇది చెప్పారంటే అత్త, ఏదైనా దూర ప్రయాణం మనం బస్సు మీద చేస్తున్నప్పుడు భోజనానికి బస్సు ఆపుతాడు. బస్సు ఆపి డ్రైవరు కండక్టర్ మనతో తింటా ఉంటే బస్సు వెళ్ళిపోతా చెప్పరేంటారా? డ్రైవరు కండక్టర్ మనతో భోజనం బస్సు వెళ్ళిపోతా. అలాగే మొత్తం చక్రం అంతా తిప్పిపోడు మనవాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ సకల చరాచర జీవరాశులే కాదు, సకల సృష్టి తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడు. మాటతో సృష్టించాడు, మెయింటెన్స్ కూడా మాటతో చేస్తున్నాడు. అవన్నీ తిప్పేవాడు మనోడైతే, వడ్డించేవాడు మనోడైతే కడబందుల పోగలరు. మొక్కల పక్కి ఆడ దగ్గర ఉంది. ఆడు మనోడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడున్నా ఎత్తుకున్నా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని వడ్డించేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. బాగానేట్టున్నారు. అన్నిటి ఆరంభం చెప్పాలి. 2 చేతని దమ్ముంటే భవిష్యత్తు చెప్పాలి. బ్రహ్మాండంగా భవిష్యత్తు చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కదా. 3వ రుజువు చెప్తున్నాడు కదా, గుర్తుపట్టండి. ఆ దేవుని గురించి సకల గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నారు. ఇందుగలడందు లేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే గలంటే ఊళ్ళో ఉండడమే కాదు, గ్రంథాలన్నింటిలో ఉండాలి. ఎందెందు వెతికినా అందందే గలడంటే ఏ గ్రంథంలో వెతికినా ఆయన ఛాయ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ప్రభు అయిన క్రీస్తుని గురించి జొరాస్ట్రియన్ మత గ్రంథాల్లో ఉంది, యోధా మత గ్రంథాల్లో ఉంది, హైందవ మత గ్రంథాల్లో ఉంది, బౌద్ధ మత గ్రంథాల్లో ఉంది, ఖురాన్లో ఉన్నది, కోకొల్లలుగా ఉంది. అన్ని గ్రంథాల్లో ఇది సకల మత గ్రంథ సారం. దేవునికి స్తోత్రం కలుగును. సకల మత గ్రంథాల సారము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఏ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉందోనని చెప్పంటే నేను చెప్తాను. మీకు ఓపుకుండి మీరు కూర్చోగలగాలి. కానీ నాకైతే పర్వాలేదు. మరి అన్ని మత గ్రంథాలు మనం ఎత్తగలేకపోయినా కనీసం మన హైందవ మత గ్రంథాల్లో ఈ ప్రభు గురించి ఎన్నో చోట్ల ఉంది. మీకు అందుకని మొదట్లోనే చెప్పాను నేను, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఏ దేశమో కూడా ఏ కొత్త సంగతిని కూడా ఇముడ్చుకోనదు, అంగీకరించదు. అందుకనే పెంతెకోస్తు పండుగ రోజున అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలు దేశము ధర్మశాస్త్రం కలిగిన దేశము, దేవుని జ్ఞానము కలిగిన దేశము, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన దేశం కనుక ఈ కొత్త సంగతిని యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు మద్యముతో మత్తులై ఉన్నారన్నారు. తలారెళ్ళ పొద్దున్న మందు కొట్టేశారు అన్నాడు. ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అప్పుడు 11 మందిలో పేతురు లేచి అప్పుడు దాన్ని ఏం చేశారు? ప్రియులారా, వీళ్ళు ఇంకా మందు కొట్టడం కాదు, ఇంకా తెల్లవారు, ఇంకా జామ్ అయినా కాదు, ఇంకా సారా కొట్టు తెరవలేదు. వీళ్ళు అది కాదు, ఇది యోవేలు ప్రవచనము. అంచెదినములలో అన్ని జనులందరి మీద నా ఆత్మను పంపరిస్తాను. యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, సర్వ శరీరుల మీద నా ఆత్మను పంపరిస్తానని అంచెదినాల్లో యోవేలు ప్రవచనం నెరవేరుతూ ఉంది. దిస్ ఈజ్ దట్ అని దాన్ని కనెక్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ దట్ అని కనెక్ట్ చేశా. అప్పుడు అనేకులు విశ్వసించారు. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ దట్ అని కనెక్ట్ చేయాలంటే దట్టో తెలియాలి, దిస్సు తెలియాలి. 2 లేకపోతే తుస్సే. అలాగనే ఆధ్యాత్మిక చింతన కలిగిన దేశాల్లో ఒకటి మన ప్రియతమ భారతదేశం. క్రీస్తు పూర్వం 386లోని సింధులోయ నాగరికత ఉంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అప్పటికే బోర్డు అంత ఆధ్యాత్మిక చింతన ఉంది భారతదేశం. ఈ ఆధ్యాత్మిక చింతన కలిగిన దేశాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చి దేవుడిని నమ్ముకోవడం ఒప్పుకోరండి. ఏసై నమ్ముకోండి ఒప్పుకోరు. మాకే దేవుళ్ళు ఎక్కువైపోయి మేము పెడుతున్నాం. భారతదేశంలో ఉన్న దేవుళ్ళని మనుషులకు పంచితే 4.5 పడ్డారండి. మాకు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మాకు ఎక్కువైపోయి మేము పెడుతూ మళ్ళీ కొత్త దేవుడిని తెస్తున్నాడు.
అని ఏం చేయాలి తెలుసా, మనం అందులో ఉన్నటువంటి ఛాయలన్నీ గమనించి దిస్ ఈస్ దట్ ఈస్ దిస్, అతడే ఇతడు, ఇతడే అతడు అని కనెక్ట్ చేసి చూపించగలగాలి. అది ఈవేళ మంచి దినాల్లో సువార్తలో అడాప్ట్ చేయవలసిన మెథడ్. అది దేవుని స్తోత్రం. ఇప్పుడు సోప్ సాల్వేషన్ పనిచేయదు. దిస్ ఈస్ దట్ అని, దట్ ఈస్ దిస్ అని తెలియాలంటే మనం రెండు దట్టో తెలియాలి. అందుకనే పౌలు మీ కవీశ్వరులో కొందరు ఎలాగూ చెప్పుచున్నారు కదా, మీ కవీశ్వరులో కొందరు ఎలాగూ చెప్తున్నారని వాళ్ళు కోట్ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ భారతదేశంలో సువార్త చెప్పాలంటే అది ఖచ్చితంగా అవసరమై ఉంది. యేసుని గురించి ఎన్నో చోట్ల వ్రాయబడి ఉంది మత గ్రంథం. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. అంటే మనోళ్ళు అనుకున్నారు మన కడుపును పుట్టిన కొడుకు అనుకున్నారు. కొడుకు పుట్టకపోతే తల కొరుకు పెట్టేవాడు నరకానికి వెళ్ళిపోతాడు. పుత్రుడు అనగా పున్నామి నరకం నుండి తప్పించేవాడు అన్నారు. కుమారుడు అంటే కుత్సితాన్ మారయా తీత కుమ్ ఆరహ, కుత్సితమును తొలగించేవాడు కుమారుడు. ఎవరి కొడుకు నరకాన్ని తప్పిస్తాను అన్నాడు. అంటే మన కొడుకును గుట్టు కొడుకు అనుకున్నారు. కొడుకులు కనుక్కున్న వాళ్ళు అడిగితే చెప్తారు నరకాన్ని తప్పిస్తాడు, ఇప్పుడే నరకం చూపించాడు, వాడు ఇప్పుడే నరకం చూపిస్తున్నాడు, నరకాన్ని తప్పిస్తున్నాడు. వయసు వచ్చిన లేపుతున్న చోట తీసిపోతాడు. తల్లి విషమాయే బెల్లమాయ. ఇప్పుడు కొడుకు లేకపోతే నరకం అంటే మన కడుపు పుట్టిన కొడుకు కాదు. అలాగైతే మరి వాజ్పేయి గారికి అసలు పెళ్లి అవ్వలేదు, రాహుల్ గాంధీ గారికి పెళ్లి అవ్వలేదు, అబ్దుల్ కలాం గారికి పెళ్లి అవ్వలేదు. పెద్ద పెద్ద చాలా మంది పెళ్లి. ఇదంతా నరకానికే. ఆడపిల్లల తండ్రి నరకానికే, పిల్లలు పుట్టినోడు నరకానికే, పిల్ల ఉన్నోళ్ళు నరకానికే. నో 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 నో. పుత్రుడు అనగా దేవకుమారుడు. దేవుడు తన కుమారుని కనుక మానవుల కొరకు అనుగ్రహించకపోతే మానవులు దేవ మోక్ష సాధన విషయంలో దరిద్రులు అయిపోతారు, గతిలేనులు అయిపోతారు అన్నట్టు. అలాగే గతినాలు వాళ్ళు, గతి లేని వాళ్ళు కాకూడదని ప్రేమగల దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంది గ్రంథాల్లో ఉండాలి. ఆయన ఆ దేవకుమారుడు, ఆ వేదవేద్యుడు, ఆ యజ్ఞ పశువు, ఆ విరాట్ పురుషుడు, ఆ దేవకుమారుడు, ఆ ప్రజాపతి. ఆ యజ్ఞ పశువు ఎక్కడ పడతాడని అడిగారు మనోళ్ళు. ఇన్ని దేశాలు ఉన్న ఇంత గొప్ప ప్రపంచంలో పిన్ పాయింట్ యాక్యురసీతో చెప్పగలగాలి. చెప్పారండి భారతీయులు. ఆ పరాత్పరుడు, ఆ వేదవేద్యుడు, ఆ యజ్ఞ పశువు, ఆ విరాట్ పురుషుడు, ఆ దేవకుమారుడు, ఆ ప్రజాపతి, మానవులకు మోక్షం ప్రసాదించే దేవకుమారుడు ఎక్కడ పుడతాడు అంటానికి చెప్పారు గ్రంథం. అంబశ్య పారే భువనశ్య మధ్యే నాకసృష్టే మహతో మహ్యాం శుక్రేణ జ్యోతిర్గంశిస అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. నా వెనకాల ఒక్కరు పలకట్లేదు. పరిగితే కొంచెం నోరు శుద్ధి అవుతుంది రథోది. అంబశ్య పారే భువనశ్య మధ్యే నాకసృష్టే మహతో మహ్యాం శుక్రేణ జ్యోతిర్గంశిస అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. అనాలి చెప్పండి అంటేనే అంబశ్య పారే. పార్రా పార్రా అంటే శ్రీకాకుళం జిల్లా పార్రా పార్రా అంటే మన ప్రాంతంలో వేరేది, అదో సంస్కృత పదం, మంచి మాట అది. అంబశ్య పారే అంటే ఆకాశంలో వస్తాడు. భువనశ్య మధ్య భూమధ్యపురంలో పడతాడు. శుక్రేణ జ్యోతిర్గంశిస అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః అంటే ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలుస్తుంది. అది ఆయన నక్షత్రం. ఎంత యాక్యురేట్ చెప్పారండి, ఎంత యాక్యురేట్ చెప్పారు. భూమికి నట్ట నడుమ నివసించుచోళ్ళు అన్నాడు బైబిల్. కరెక్ట్ గా ప్రభువు యేసుక్రీస్తు పుట్టినటువంటి ప్రాంతం బెత్లెహేము, భూమికి నడిబొట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంత యాక్యురేట్ గా ఎవరు చెప్తారండి? ఇదిగో ఈ సృష్టి అసలు ఏమి క్రమంతైనా కలుగబడదు ఏముందని ప్రశ్న అడిగితే భారతదేశంలో ఓంకార స్వరూపం ఉందన్నారు. నాదబ్రహ్మ ఉన్నాడు, స్వరబ్రహ్మ ఉన్నాడు, శబ్దబ్రహ్మ ఉన్నాడు, ఓంకారం ఉంది. దేవుని బిడ్డారా, మా చిన్నప్పుడు ఎవరైనా ఉత్తరం రాస్తే ఓం అని రాసిన తర్వాత మహారాజేశ్వరిని మొదలెట్టేవారు. ఇప్పుడు ఉత్తరాలు కట్టడం లేదు. హలో అలా
ఓం అని రాసి మహారాజశ్రీ అని మొదలు పెట్టేవారు ఉత్తరం రాసి. అండ్ ఇల్లు కడుకుంటే ఇంటి మీద ఓం అని పెట్టేవారు. పరీక్షలు రాస్తే చదివినా చదవకపోయినా ఓం అని రాసి మొదలెట్టేవారు. మాకు ఓం 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 అనవే కానీ మీ ఊరంతా తిరిగిరండి ఓం అంటే ఏంటని అన్నాను. సోయమాత్మాధ్యక్షరం ఓంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకారం అకారయతి. కాదు, సోయమాత్మాధ్యక్షరం ఓంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకారం అకారయతి. ఓంకారం అనేది 3 అక్షరముల కలయిక ప్రణవం. అకారము తండ్రి అయిన దేవుడు, ఉకారము కుమారుడు, మకారం పరిశుద్ధాత్మ దేవుడు అన్నట్టు. ఆది యందు ఓంకారం ఉన్నది, నాద బ్రహ్మ ఉన్నాడు, స్వర బ్రహ్మ ఉన్నాడు, శబ్ద బ్రహ్మ ఉన్నాడు అని చెప్పారే. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము వాక్యము in the beginning was the word and the word was with God and the word was God. The same was in the beginning with God and all things were made by him and without was not made anything that was made. In he was life and the life was the light of men and the light shined in the darkness and the darkness comprehended it not. There was a man sent from God whose name was John. The same came for a witness, to bear witness of the light, that all men through him might believe. ఎక్కడుంది యోహాను సువార్త? చిన్నప్పుడు కథ కణత పెట్టబోతే తొక్క తీసేవారు. ఏమని పెట్టారు? పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో స్వామి వివేకానంద పండితులు వారు వెళ్ళి అన్నాడు, మా భారతదేశంలో ఓంకార స్వరూపుడే క్రైస్తవ్యంలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రబోధ రత్నాకరణ పుస్తకం 2వ పేజీలోనే ఉంటాం. అన్ని గ్రంథాల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇదిగో ఆ దేవకుమారికి లక్షణాలు ఉన్నాయి, గుర్తుపట్టండి. ఎవరిని పడితే వాళ్ళు సేవించకండి ప్రియులారా. ఎవరు పడితే వాళ్ళు మీకు మోక్ష ప్రదాతలు కారు సుమా. ఇదిగో బండ గుర్తులు చెప్తున్నాం, బండ గుర్తులు. పప్పులో కాలేకండి, బండ గుర్తులు చెప్తున్నాం. ఆ దేవకుమారికి లక్షణాలు ఉంటాయి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ పంచకాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ ఎన్ని బోర్డు అని చెప్పారు. దేవుని బిడ్డారా, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. అతడు దేవుని కుమారుడై ఉంటాడు. నువ్వు ఆరాధించేవు దేవునికి. భూ సంబంధమైన తల్లిదండ్రులు ఉంటే అతడు దేవుడు కాడు, నిన్ను మోక్షాన్ని తీసుకుని వెళ్ళలేడు. ఖచ్చితంగా దేవుని కుమారుడై ఉండాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవునికి ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతి కొడుకుని కంటది ఎక్కడన్నదో లోకంలో విడ్డూరం. ఒక అద్భుతం చేయబోతున్నాను, సృష్టికి విరోధమైనటువంటి ఒక విషయం జరిగించబోతున్నాను, గుర్తుపట్టండి. 2 చోట్ల రాశారు గ్రంథాల్లో. ఏషపుత్రంచమా విధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. పలకండాల నేను గింజుకోవడమే తప్ప మీరు పుంజుకోవడం కావాలి. 4 మొక్కలు బొంగలో వేసుకోవాలి. హల్లెలూయా. ఏషపుత్రంచమా విధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. అంటే యేషపుత్రంచం మేము విద్య కుమారి గర్భం అంటే కుమారి గర్భం అన్న. యేసు అని కుమారుడు పుడతాడు. కన్యక గర్భవతి కొడుకుని కంట. నేను విశాఖపట్నంలో ఒకసారి కరపత్రాలు పంచుతున్నా యేసురావు గురి. ఒకటి నా చేతిలో పంచక ముందే లాగేసుకున్నాడు. లాగేసి నలిపేసి ఇలా పడేసి నా వంక ఎర్రగా చూస్తున్నాడు. చూసి అడుగుతున్నాడు, దీంట్లో దేని గురించి రాసిందంట. నేను అన్నాను, పడేసే పనులు చదవచ్చు కదా, నన్ను అడుగుతున్నావే అన్నాడు. ఆడన్నాడు, ఇది యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును, యేసుప్రభు గురించే అన్నాడు. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. తెలియపోవడం ఏంటి అన్నాడు. ఎలా పుట్టాడో చెప్పు అన్నాడు. కన్యక గర్భవతి కొడుకుని కన్నది మేరీ అనే కన్యక, మరియా అనే కన్యక అన్నాడు. అంటే అన్నాడు, నీకేమన్నా మెంటలా అన్నాడు. ఏ అన్నాడు. పురుషులతో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. మనకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా అన్నాడు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఎప్పుడు నమ్మకం ఇక్కడికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాను. అడిగా అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుట్టాడు అన్నాడు.
చెవిలోంచి పుడితే గర్భశానికి గోపురం ఉందా అన్న చెవిలోంచి పుడితే గర్భశానికి గోపురం ఉందంట. గర్భశానికి గోపురం అంటే గోపు ఎంత అయిపోదా? అప్పుడు గర్భవతిని చూసి ఆడ బతుకుతాడు. ఇంత మొఖం వేసి గుంజ మొఖం వేసి ఇది నచ్చిందా నీకు? నాకు మేట్లా నీకు మేట్లా? నోరు ముచ్చి వెళ్ళిపోతున్నా దేవుడికి మన దగ్గర తర్కం ఒకటి మళ్ళీ. ఇంకో చోట ఆయనలో పాపం లేదు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? యేసులో పాపం లేదని ప్రకటిస్తే ఇంకోటి అంటాడు. యేసయ్య పాపం లేదా? ఆయన మరియం పాలు తాగలేదంట అన్నాడు. ఏ పాలు తాగితే ఏమవుతాను? మరియం పాలు తాగితే మరి మరియం పాపలు ఎలా అన్నాడు. నేనన్నాను గాడిద పాలు తాగితే గాడిద పాపాలు, గేదె పాలు తాగితే గేదె పాపాలు, మేక పాలు తాగితే మేక పాపాలు వెళ్తాయి అంటారు. తిన్నది తాగింది కడుపులోకి వెళ్ళి బయటలోకి వెళ్తుంది. ఎందుకు పెద్దవా? తిన్నది తాగింది ఎక్కడికి వెళ్తుంది? ఆ మాత్రం సెన్స్ లేదా? దేవుని బిడ్డలారా, ఓం శ్రీ కన్యాసుదాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః అంటే అర్థం ఏంటి? మరణాన్ని జయించినవాడు. ఎవడ పప్పులైనా ఊళ్ళో ఉడుకుతాయి కానీ ఎవడ పప్పులు సమాజం దగ్గర ఇక్కడ గజమాలు వేస్తారు, దండలు వేస్తారు, ఊరేగింతారు. అంతడోడు అంటాడు, ఇంతడోడు అంటాడు. ఎవడైనా ఊరేగింతాడు కానీ ఎవడైనా సరే సమాజం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైపోవాలి? బూడిదైపోవడమే. అందరూ సమాజంలోని సమాజంలోకి వెళ్ళాలి తప్ప సమాజంలోంచి సమాజంలోకి వస్తాడు. వచ్చి మీ ఇంటి దగ్గర అద్దుకున్నాడు అనుకో, నీకు నిద్ర పడుతుంది. కొద్దికాలం సమాజంలో ఉండి మీ ఇంటి పక్కన దిగాడు అనుకోండి, నా తండ్రి ఇక నిద్ర వస్తే ఒట్టుమాను. సమాధి అంటే మాటలు, మరణం అంటే మాట్లాడండి. అందుకనే గుర్రం జాషువా గారు రాశారు ఖండకావ్యాలు. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలి కన్నులు మోచిన మందభాగ్యుడు ఒకడైనా లేచి రాడకట. ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని శయనంబే తల్లులల్లాడిరో కన్నీటం పడి క్రాగిపోయినవి నిక్తం ముందు పాష. ఆడవాళ్ళు ఏడుపులు కంట రాళ్ళు కరిగిపోయినట్టుగా సచ్చినట్టు ఆవిడ మొక్కలు నడపలేదు. ఎందుకు పెరుగుతాడండి? ఇచ్చోటనే కదా రాజ్యము లేదు, రాజన్యుని అధికార ముద్రికలు అంతరించి. ఇచ్చోటనే కదా సత్యమీంద్రుని కమ్మని కలము నిప్పులోన కరిగిపోయి. ఇచ్చోటనే కదా పేరెన్నికలు కన్నా చిత్రలేఖను కూర్చే నశించే. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల చౌరు గాంగుల గడిచి. అండ్ శ్మశానానికి లేత ఇల్లాలు ముదిరిల్లాలు తేడా ఉంటుంది. అదే గ్యాస్ స్టవ్ సిమ్లాంటి లేత ఇల్లాలు సన్నంగా కాల్చండి ఉంటుందటండి కదా. కిరసం లేదు తగలెట్టాడుగా తప్ప. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల చౌరు. ఆడవాళ్ళకి నల్ల పూసలు అంటే ఎంత ఇష్టం. ఎలాగైనా కొనుక్కోవాలనుకుంటారు. ఏంటో ఒకసారి మా ఆవిడ మీద నల్ల పూసలు నేనన్నా నేనైపోతే నల్ల పూస నా నలుపు చాలేదంటే ఇంత నల్లని చేస్తే నేను నలుపోస అవసరం అంటే చాలే కదా. మన దగ్గరే కూడా కొంత డిపాజిట్ ధారాళంగా ఇవ్వడానికి ఉంది మన దగ్గర. ఇచ్చోటనే కదా లేత ఇల్లా చెప్పండారా నల్ల పూసల చౌరు గంగ. ఇది పిశాచులతో నిఠాలైన గజ్జె కలవించాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణము దుష్టులయ అవని పాలించి పశ్చిమసునాశనాలే. జాషువా గారు రాశాడు. అందరూ బూడిదైపోవడమే తప్ప బతికి పట్టకట్టినాడు ఆవిడ లేదు. మానవ చరిత్రలో యేసు ఒక్కడే ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ. మరణాన్ని విధించి సమాజంలో వచ్చిన ఏకైక దేవకుమారుడు నజరేయుడైన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం. అది పునరుత్థానం అంటే. నేను పునరుత్థానం గురించి ఒక చోట వాక్యం చెప్తుంటే ఒకడు వచ్చి అన్నాడు, మా వాళ్ళు కనపడతారంటే చొక్కల్లో కనపడతారు, చంద్రుల్లో కనపడతారు అన్నాడు. నేనన్నాను పునరుత్థానం అంటే చంద్రుల్లో చొక్కల్లో కనపడడం కదా, చొక్క వేసిన ఊళ్ళోకి రావాలి. చొక్కల్లో చంద్రుల్లో అందరూ కనపడతారు, చొక్క వేసిన ఊళ్ళోకి రావాలా? అలా చొక్క వేసిన ఊళ్ళోకి వచ్చి 40 రోజులు వేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి లక్షణం ఏం చెప్పారు? మొదటి పాయింట్ చెప్పండి.
అన్నిటి ఆరంభము చెప్పాలి. రెండవది జరగబోతున్న చరిత్ర ముందే చెప్పేయగలిగే దమ్ముంటే. మూడవది సకల మత గ్రంథాల్లో వ్రాయబడి ఉండాలి. యేసయ్య గురించి అన్ని మత గ్రంథాల్లో ఉంది. సమయాభావాన్ని బట్టి కట్ చేసేస్తాను. ఇంకో పాయింట్ ఏంటంటే అసలు పాయింట్ ఏంటంటే ఆ దేవుడు అన్నవాడు నరుల కొరకు యజ్ఞము చేసిన వాడై ఉండాలి. దేవునికి ఇక్కడ తేలిపోతాడు ఎవడైనా సరే. దమ్ముంటే రక్తం కాచి ప్రాణం పెట్టి డెలివరీ చేసుకోవాలి, విమోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాకట్లోంచి మనం విడిపించాలి. అదే చెప్పడం గట్టిగా. మనం ఎవరి దాంట్లోకి వెళ్ళిపోయాం? ఆ సాతానుగాడు ఆదాముని అమ్మేశాడు. ఆదాము అమ్ముడైపోయాడు సాతాను గాడికి. ఆదాము అమ్ముడైపోయాడు. మీకు తెలుసా? ఎఫ్డబ్ల్యూ బోహామ్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఎఫ్డబ్ల్యూ బోహామ్, సచ్ ఎ ప్రాలిఫిక్ రైటర్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఎఫ్డబ్ల్యూ బోహామ్ అని ఆయన ఏం రాశారు తెలుసండి? ఆదామట నడిచి వెళ్తుంటే క్రూర మృగాలు ఉన్నాయి చూసారు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఏనుగులు సాగిలి పడిపోయేటండి. అంత మహిమట. అయితే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఎంత మహిమలో లేకపోతే మాట్లాడతాడండి ప్రభుతో. అటువంటి మహిమ కలిగినటువంటి మన తాత వెళ్తా ఉంటే ఎలుగుబంట్లు, సింహాలు, పుల్లు సాగిలి పడిపోయాట. అంత మహిమలో ఉండేవాడు. మా మామ ఏం చేసిందంటే పండు తినేసి సీనంతా కాల్చేసేటప్పటికి ఏ సింహాలు, పుల్లు అయితే సాగిలిపడియో ఇప్పుడైతే తోడుగురాడు మొదలెట్టింది. లోపు అయిపోయాడు మన తాత. బికాస్ అవర్ మామ పాపం అల్లరి చెప్పట్లేదు. ఆడవాళ్ళు అంగీకరించట్లేదు. అల్లరి మన మా అమ్మ చేసిన పాపాలు బట్టి తాత ఏమైపోయాడు? లోపు అయిపోయాడండి. అన్ని సాగిలు పడిపోయి ఇప్పుడు తొలగిపోతున్నాయి. మనం అంటే దేనికి లెక్క? కుక్క కరిచేది మనల్ని. కుక్క కరిచేస్తుంది, పాము కుట్టేస్తుంది. లోపు అయిపోయామండి. మహిమను కోల్పోయాం. అందుకనే ప్యారడైజ్ లాస్ట్ లో బెటర్ రాశాడు. ఓపెనింగ్ లైన్స్ లో అంటాడు, ఆఫ్ మ్యాన్ ఇస్ ఫస్ట్ హిస్ ఒబీడియన్స్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ ఫర్బిడెన్ ట్రీ whose mortal taste brought death into this world and all our misery, till one greater man come and restore and regain the blissful seat on it. Paradise Lost opening lines repeated. Of man's first obedience and the fruit of the forbidden tree, whose mortal taste brought death into this world and all our misery, till one greater man come and restore and regain the blissful seat. ఆదాము కోల్పోయినటువంటి ఆ స్థానాన్ని మరలా తిరిగి ఒక ఆయన వచ్చి మనకి కలపాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆ స్థానాన్ని కలపడానికి వచ్చిన ఆయన పేరే యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం మనం? ఏంటండి? సకల గ్రంథాలలో రాయబడి అయిపోయిన తర్వాత యజ్ఞం అవ్వాలండి. ఏం చేయాలండి? అసలు యజ్ఞం చేయాలి. జాగ్రత్తగా వినండి. అది పాయింట్ మీకు ఎక్కుతుందో ఎక్కదో పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయాలి. విన్నామో ధన్యుడు. హల్లెలూయా. నేను ఒకసారి మా పాస్టర్ గారిని తీసుకుని బీచ్కి వెళ్ళాను. ఇల్లు ఎత్తున్నామండి. పాస్టర్ గారిని తీసుకుని బీచ్కి వెళ్తున్నావు. బయట ఏమైనా తీసుకెళ్తున్నావు? పాస్టర్ గారిని తీసుకెళ్తున్నావు. బీచ్కి వెళ్ళమా మేము? ఇల్లు ఎత్తుంది. హల్లెలూయా. పాస్టర్ గారిని తీసుకుని బీచ్కి వెళ్తే బీచ్లో ఒక సీన్ కనిపించింది నాకు. ఒక నైస్ జెంటిల్మెన్, తెల్లగా ఉన్నాడు, 72 సంవత్సరాలు ఉంటాయి ఇంచుమించు. సఫిస్టికేటెడ్ జెంటిల్మెన్. భుజాన్ని బ్యాగ్ తగిలించుకొని, బ్యాగ్ నిండా గోధుమ ఒక వేసుకొని, గోడ పక్కంట చీమలు జరుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ సీన్ చూశాను నేను. ఇతను ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళ ఉన్నాడు. పెద్ద ఆయన సువార్త చెప్పాలని నాకు ఆశ వచ్చి మా పాస్టర్ గారితో అన్నాను, కానీ ఆయన ఎవరో గోధుమలో చీమలు జరుపుకుంటూ వెళ్తున్నాడే, సువార్త చెప్పి వచ్చేస్తాను, ఎక్కడే కూర్చోన్నా. మా పాస్టర్ గారు అన్నారు, ఆయన ఎవరో గోధుమలో చీమలు జరుపుకుంటూ వెళ్తుంటే నువ్వు వెతికి వెనకాల కనసీమలాగా కూర్చో అంటుంది. కనసీమ అంటే అర్థమేంటి? మా శాతంలో బ్లాక్ అని. ఆయన
ఎవరో గోధుమ నువ్వు తెలుగుంటే చేమలు నువ్వేది కనుక కనచేవాళ్ళు ఈ 10 పాటలు ఎక్కడ సువార్తలు కూర్చో అంటాను